అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా తయారు చేసుకునేటటువంటి రాగి ముద్ద తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు బియ్యాన్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. ఈ కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంలోకి ఇందాక ఏ గ్లాస్ అయితే మనం బియ్యానికి వాడామో అదే గ్లాస్ తోటి 9 గ్లాసుల వరకు నీటిని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా స్టవ్ అంటించి సిమ్లో 3 నుంచి 4 విజిల్స్ వరకు రాణిస్తే సరిపోతుందండి. హైలో కానీ అయితే 5-6 విజిల్స్ వరకు అయితే కానీ అన్నం మెత్తగా ఉడికిపోదు. ఇప్పుడు నేను 4 విజిల్స్ రానిచ్చానండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత తీసి చూశానండి. ఈ విధంగా ఉడికిపోయింది మన అన్నం అంతా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ ఉడికినటువంటి అన్నంలోకి ఈ విధంగా 1.25 గ్లాస్ వరకు రాగి పిండిని యాడ్ చేస్తున్నానండి. ఇది ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. పైన ఈ విధంగా ఒకే చోట వేస్తే మొత్తం ఉండకట్టిపోతుంది. జాగ్రత్తగా ఇలాగా పోసుకోవాలండి. ఒక ఫుల్ గ్లాసు అదేవిధంగా ఒక పావు గ్లాసు వరకు రాగి పిండిని వాడుతున్నానండి. ఈ రాగి ముద్ద తయారీలో నేను మిగిలినటువంటి ఆ పావు గ్లాసును కూడా యాడ్ చేసి సిమ్లోనే 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. ఈ కనిపిస్తున్న నీరు మొత్తం రాగి ఇనికిపోయే వరకు సిమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడు పిండిలో పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో. ఉడికిపోయింది. దీనిలోకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇప్పుడు గరిటె తీసుకొని ఈ పిండిని ఈ అన్నంలోకి కలిసే విధంగా జాగ్రత్తగా ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి. బాగా కలిసిపోయే విధంగా. ఇంకా అక్కడక్కడ కొంచెం పిండిలా కనిపిస్తుంది. ఇది కూడా కలిసిపోయే విధంగా ఈ విధంగా జాగ్రత్తగా తిప్పుతూ ఉన్నానండి. స్టవ్ హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. జాగ్రత్తగా సిమ్లోనే ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. బాగా మొత్తం కలిసిపోయే విధంగా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా మొత్తం కలిసినట్టే అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండలేమి కట్టకుండా తిప్పే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మన పెద్దవాళ్ళు అయితే తెడ్డు తీసుకొని బాగా ఎక్కువ మందికి చేస్తారు కాబట్టి అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ పాటు చల్లారనిచ్చి ఇక ముద్ద కడదాము. దానికోసం నేను ఒక ప్లేట్కి తడి చేసుకొని ఈ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండి అన్నాన్ని మొత్తాన్ని ఈ ప్లేట్లోకి వేసి చేతిని తడుపుకొని ఈ విధంగా అటుకి ఇటుకి బాల్లా చేసుకున్నట్టు చేసుకోవడమే. మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చేతగాని వాళ్ళు ఒక బౌల్లో వేసుకున్నా కూడా సరిపోతుంది. అదే షేప్లో వస్తుందండి. అది మీ ఇష్టం. అంతేనండి. ఎంతో ఈజీగా మన రాగి ముద్ద రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.